మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. రామ్ గారు, నిజంగా ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు భార్యలు భర్తలను ఎక్కువ చంపుతున్నారు. నిజంగా ఇలాంటివన్నీ చెయ్యాలి అంటే ఒక పక్క బాధేస్తుందండి. అరే అమ్మ, వంటగదిలో కుక్కర్లు అవన్నీ వండుకొని తిననీకి మనకు పెడితే వాటిని ఒక మారణ ఆయుధాలలాగా తయారు చేసుకొని ఊహించుకొని వాటితో భర్తల్ని లేపేస్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంట్, ఒక చీర కొనివ్వకపోతే గొడవలు అలకలు విన్నాం కానీ భర్తను కుక్కర్తో చంపేంత మైండ్ ఎలా వస్తుందంటే ఒక్క చీరకి, దట్టు హస్బెండ్ అంగవైకల్యుడు పాపం. నిజంగా అలాంటి భర్తని ఎలా చూసుకోవాలి? ఒక చీర కొనియలేదన్న అంత కోపం ఎందుకు వస్తుందండి? ఆవిడ పేరు మహారాణి, పేరు సునీతారాణి. నిజంగా మహాతల్లి. కుక్కర్లు మనకు అన్నం వండి నలుగురు కడుపు నింపమని ఇస్తే వీళ్ళు కుక్కర్లు, డ్రమ్ములు. ఇక్కడ గొడవ స్టార్ట్ అవటము చీర కొనియలేదనే దాంతో గొడవ స్టార్ట్ అయింది. అవును. కానీ యాక్చువల్ గా చీర కొనియలేదు అని చంపేయడం అనేది రీజన్ కాదండి. అక్కడ స్టార్ట్ అయింది గొడవ. ఆ మాట పెరిగి ఒకరినొకరు మాటలు అనుకొని ఆ ఆవేశంతో జరిగిన ఇన్సిడెంట్ అనమాట ఇది యాక్చువల్గా చెప్పాలంటే. సో బేసిక్గా ఏంటంటే దట్స్ వై నేను జనరల్గా అందరికీ ఇదే చెప్తానండి. మీరు ఎవరితోటైనా గొడవ పడుతున్నారు అంటే అది ఏ ఆస్పెక్ట్ మీద అవ్వచ్చు. గొడవ స్టార్ట్ అయ్యి గొడవ పెరుగుతుంది అని అంటే అక్కడికి మాటలు ఆపేసేయండి. అక్కడికి కాస్త బ్రేక్ తీసుకోండి అని అందుకని చెప్తాను. ఆర్గ్యుమెంట్ చేయొద్దు, బ్రేక్ తీసేసుకోండి. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ చేస్తున్నంత సేపు ఆవేశం పెరిగిపోయి ఒక మనిషి విచక్షణ కోల్పోతాడండి. ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. అనవసరంగా ఆ లెవెల్ దాకా వెళ్ళి, ఇప్పుడు చూడండి ఈ కేసులోనే తీసుకుంటే అతను హ్యాండిక్యాప్డ్ వైఫ్ కి ఆమెకి ఎన్నో ఫ్రస్ట్రేషన్స్ ఉండొచ్చు నాకు తెలిసి. అందులో మొదటి ఫ్రస్ట్రేషన్ ఇదే ఏంటంటే అతను హ్యాండిక్యాప్డ్, అతను ఏం చేసుకోలేడు కాబట్టి పద్దాకా ఈమె సేవ చేస్తూ ఉండాల్సిందే. నేను ఇంత సేవ చేస్తున్నా నీకు, నేను ఇంత బాగా చూసుకుంటున్నా, నేను ఒక చీర కొనిలేవా నువ్వు అనే వాదన ఆమెది ఉండొచ్చు నాకు తెలిసి. ఇతను ఏంటంటే ఆబ్వియస్లీ ఇతనేం వర్క్ చేయడు కాబట్టి ఫినాన్షియల్ ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఫినాన్షియలీ ఇప్పుడు స్ట్రాంగ్ లేం కాబట్టి నేను కొనియలేను అని చెప్పి అక్కడ మాట పెరిగి ఆమెకి కోపం వచ్చి ఆమె తీసుకున్న అంటే ఈ చంపేయడం అనేది దానివల్లనే జరిగిందండి. ఏంటంటే ఆ కోపం కంట్రోల్లో లేకపోవడం వల్ల. సో అదే గనక ఇలా జరిగినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు కామ్ అయిపోయి ఉంటే, అంటే ఆ మాట అనుకోకుండా ఇద్దరిలో ఒకరు కామ్ అయిపోయి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం, కొద్దిసేపు ఆగు మళ్ళీ డిస్కస్ చేద్దాం అనేసి ఇద్దరిలో ఎవరో ఒక్కరు ఆగున్నా కూడా ఈ రోజు ఈ హత్య జరుగుండేది కాదు. నేను కపుల్స్ అందరికి అదే చెప్తానండి. మీరు హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో ఉన్నప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ నేను గెలవాలి అనే థాట్ పెట్టుకోకండి. మీరు నేను గెలవడము నువ్వు గెలవడం అనేది కాదు. మీకు రిలేషన్ ఇంపార్టెంట్, మనిషి ఇంపార్టెంట్ అక్కడ. సో ఏదో ఒక రీజన్ వల్ల ఆర్గ్యుమెంట్ ఒక పీక్ లోకి వచ్చినప్పుడు ఇద్దరిలో ఒకళ్ళు సైలెంట్ అయిపోండి. ఇద్దరిలో ఒకళ్ళు సైలెంట్ అయిపోతే అది అక్కడికి కొంచెం కూల్ డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవచ్చు, రైట్? సో అది జరగకనే ఈరోజు ఈ హత్య జరిగింది. అండ్ తను హత్య చేసిన తర్వాత కూడా ఎంత తెలివిగా తనేంటంటే ఆ తప్పు కప్పడానికి ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి చేసింది ఏంటంటే ఆ కోపంలో దగ్గరలో ఉన్న కుక్కర్ తీసుకొని నెత్తి మీద బలంగా కొట్టేసరికి ఆబ్వియస్లీ కింద పడిపోతారు కదా. ఇంకా కింద పడిపోయిన తర్వాత ఆల్రెడీ హ్యాండిక్యాప్డ్, అతను రెసిస్ట్ అయితే చేయలేడు. సో ఆబ్వియస్లీ తను పీక పిసికేసి చంపేసింది. చంపేసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అండ్ పోలీసులకు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బలంగా కొట్టి చంపేసి వెళ్ళిపోయారు అనే సీన్ క్రియేట్ చేసింది. నమ్మారు కూడా, చుట్టుపక్కల వాళ్ళు నమ్మారు కూడా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి 7 years ఓల్డ్ బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబు ఇదంతా అంటే వాళ్ళ మదర్ కళ్ళ ముందు తండ్రిని చంపడం అనేది చూసిన ఆ అబ్బాయి పోలీసు వాళ్ళకి నిజం చెప్పాడు, చంపింది మా అమ్మనే ఎవరో కాదు అనేసి. ఆ 7 years ఓల్డ్ బాలుడు పట్టించాడు ఇదంతా. సో చూడండి, క్రైమ్ చేసేటప్పుడు లేకపోతే ఇలా చేసేటప్పుడు అందరూ ఏమనుకుంటారు, దొరకము అని అనుకుంటారు. కానీ ఆ చిన్న పిల్లోడు సరే చంపేసింది, అతను చనిపోయాడు, ఈమె జైలుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ బాబు పరిస్థితి ఏంటి? ఇతని పరిస్థితి ఏంటి? లైఫ్ లాంగ్ అతనికి విజువల్స్ గుర్తుండిపోతుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని దారుణంగా చంపడం అనే ఒక విజువల్ అలా ఉండిపోతుంది అంతే మైండ్ లో. అది దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం అండి. అసలు ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. లైక్ మీ కుటుంబ సభ్యులు ఏమైపోతారు, అది తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది
ఆలోచించకుండా విచక్షణ కోల్పోయి కోపంలో చేసే పనులు ఉంటాయి చూడండి, ఇవన్నిటికీ ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు పే చేయాల్సిన డ్యామేజ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి యాజ్ హ్యూమన్స్ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అని అంటే, ప్రతి రిలేషన్లో గొడవలు వస్తుంటాయి. ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే దాని మీద మీరు ఫస్ట్ వర్కౌట్ చేశారనుకోండి, మీ రిలేషన్షిప్స్లో ఎన్ని గొడవలు వచ్చినా సరే ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది, ప్లస్ ఇలాంటి దారుణాలు జరగకుండా ఉంటాయి. కానీ ఇప్పుడు ఇలాంటి పిల్లలండి ఇటు ఎన్నో కేసెస్ చూస్తూ ఉంటాం మనం. పిల్లల ముందరే తండ్రి చంపడం, తండ్రి తల్లిని చంపడం, ఇలా జరుగుతూ ఉంటది కదా. నిజంగా వాళ్ళ తర్వాత వాళ్ళు లైఫ్ లో ఎలా ఉంటారండి? వీళ్ళ వల్ల సొసైటీకి, అంటే నేను అంటున్నానని కాదు, ఒక లైక్ క్రిమినల్స్ కానీ, అంటే నెక్స్ట్ ఏమో దొంగతనాలు కానీ, లేకపోతే రేప్స్ కానీ, అసలు ఎలా తయారైపోతారు పిల్లలు? సొసైటీకి ఎంత ఏమంటారు, లాస్ అనే చెప్పాలి, రియల్ గా చెప్పాలి అంటే ఇట్స్ లాస్. ఎందుకంటే మన చిన్నపిల్లలందరూ దే ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. అది కదా. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి మైండ్ సెట్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. రేపు ఫ్యూచర్ సొసైటీస్ అన్ని కూడా వాళ్ళ మైండ్ సెట్స్ మీద డిపెండెంట్ ఉంటాయి. సో వాళ్ళ మైండ్ సెట్ కనుక చెడిపోయింది అని అనుకోండి, సో ఆబ్వియస్లీ సొసైటీస్ లో వీళ్ళందరూ ఏంటంటే అందరితో మింగిల్ అవ్వలేరు. కొందరు పాజిటివ్ గా మారుతారు, కొందరు స్ట్రాంగ్ అవుతారు. లైక్ యూనో ఎలాంటి సపోర్ట్ లేకుండా వాళ్ళే పెరుగుతున్నారు అంటే స్ట్రాంగ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. బట్ అట్ ది సేమ్ టైం కొందరు క్రిమినల్స్ గా మారే ఛాన్సెస్ కూడా ఉంటాయి, బికాస్ సపోర్ట్ ఏం లేదు కాబట్టి. సో ఏదన్నా అవ్వచ్చు, అది వాళ్ళ తప్పు కాదు. ఇప్పుడు వాళ్ళు పాజిటివ్ గా మారుతున్నారో నెగిటివ్ గా మారుతున్నారు అనేది చిన్నపిల్లలు అండి, వాళ్ళ చేతిలో లేదు. అది టోటలీ చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మీద డిపెండెంట్ ఉంటుంది. సో ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, లైక్ ఇలా క్రైమ్ కల్లారా చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరూ ఖచ్చితంగా ఫ్యూచర్ లో సొసైటీలో మింగిల్ అవ్వటం ఇదంతా చాలా కష్టము. కొందరు పాజిటివ్ గా ఉండి ఇన్స్పిరేషన్ గా మారుతారేమో కానీ ఎక్కువ శాతం మంది నెగిటివ్ అయిపోతుంటారండి. దానివల్ల సొసైటీ కూడా చాలా పెద్ద లాస్ యాక్చువల్లీ. ఒక చీర కోసం ఆ పిల్లవాడికి తల్లి తండ్రి లేకుండా అయిపోయారు, తండ్రి చంపేసింది, తల్లి జైలుకే వెళ్ళిపోతుంది కదా. విచిత్రం ఏంటంటే అక్కడ క్షణికావేశం అనేది మీరు అన్నట్టు నాకు ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే కుక్కర్తో కొట్టింది అన్నాక వదిలేయకుండా గొంతు నులిమి చంపింది చూడండి, లోపల ఇంకా ఏదేదో ఉంది. చిన్న చిన్న విషయాల మీద గొడవ పడి వీటిని సాల్వ్ చేసుకోకుండా అవి అలాగే ఉంచేసి అది పైలప్ అవుతా ఉంటుంది అనమాట. ఆ ఫ్రస్ట్రేషన్ అనేది పైలప్ అవుతా ఉంటుంది. రోజు కొంచెం అనుకుంటే ఫ్రస్ట్రేషన్ పైలప్ అయ్యి వన్ ఫైన్ డే ఇలా బర్స్ట్ అవుట్ అవుతూ ఉంటారు అనమాట. కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఫస్ట్ ఏంటంటే ఆ సమస్యలకి పరిష్కారం ఏంటి అనేది ఆలోచించి దానికి తగ్గట్టు మనం యాక్షన్స్ తీసుకోవాలి. వీటిని అలా వదిలేసామనుకోండి, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది. అండ్ ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల అది బర్స్టింగ్ పాయింట్ కిందకి మారిపోతుంది అనమాట. చీర కొనలేదనో, లేకపోతే బయటికి తీసుకెళ్ళలేదనో, లేకపోతే సినిమాకి తీసుకెళ్ళలేదనేసి, నాకు నచ్చిన కర్రీ తీసుకురాలేదనేసి, ఇలాంటి చిన్న చిన్న ట్రిగర్ పాయింట్స్ ఉంటాయి, వాటితోటి బస్ట్ అవుట్ అయిపోతా ఉంటారు. ఇంకా పెళ్లి అంటే ఎవరికి నమ్మకం, ఎవరికి ధైర్యం అండి? భార్య కిచెన్ లోకి వెళ్తుంది అంటే లేపనీకే వెళ్తుందేమో అని భయపడే రోజులు వచ్చేసాయి. ఈ మధ్య జరిగే ఇన్సిడెంట్స్ వల్ల ఆబ్వియస్లీ మీరు అన్నట్టు కిచెన్ లేకపోతే బెటర్ ఏమో యాక్చువల్లీ. అంటే ఇంకా మూవింగ్ ఫార్వర్డ్ కమ్యూనిటీస్ లో కిచెన్స్ ఉండవు, స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకోవడం బెటర్ ఏమో, కుక్కర్లు అన్ని తీసేయడం. థ్యాంక్ యూ. వెల్కమ్.